పోయిన వారం శుక్రవారం రోజు మలేషియా, యుఎస్ఏ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్ దేశాల్లో ఎయిర్లైన్ సర్వీసెస్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ సిస్టమ్స్ అన్నీ ఒకసారిగా ఆగిపోయాయి. ఈ దేశాల్లో కొందరు ఐటీ ఎంప్లాయీస్ వీకెండ్ తొందరగా వచ్చింది అని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకో పక్క ఎయిర్లైన్స్ ఆగిపోవడం వల్ల ఇమీడియట్ జర్నీస్ చేయలేక కొంతమంది, హాస్పిటల్స్ తొందరగా క్లోజ్ అవడం వల్ల చాలా మంది పేషెంట్స్ ఇబ్బందులు పడ్డారు. ఇందుకు మెయిన్ రీజన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల ల్యాప్టాప్స్లో ఇలా బ్లూ స్క్రీన్ రావడం. ఇలాగా విండోస్ అండ్ మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ క్రాష్ అవడం వల్ల చాలా కంపెనీస్కి ఒకసారిగా ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. ఇంకా కొన్ని దేశాల స్టాక్ మార్కెట్స్ కూడా డ్రాస్టికల్లీ డిక్లైన్ అయ్యాయి. ఇలా ఒక టెక్ కంపెనీలో వచ్చిన గ్లిచ్ ఎన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టిందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్, లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు ఛానల్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అసలు ఈ టెక్నికల్ గ్లిచ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో అనే దానికంటే అసలు ఈ ప్రాబ్లం మైక్రోసాఫ్ట్ కంపెనీ మీద జరిగిన సైబర్ అటాక్ లేదా ఒక కోడింగ్ లో జరిగిన మిస్టేక్ వల్ల వచ్చిందో చూద్దాం. వరల్డ్ వైడ్ గా మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ అవ్వడానికి క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీ రెస్పాన్సిబుల్. ఎలాగంటే ఒక పీసీ లేదా ల్యాప్టాప్స్ లో వైరస్ అటాక్ నుండి కాపాడుకోవడానికి చాలా యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇవి ఒక ఇండివిజువల్ లేదా పర్సనల్ సిస్టమ్స్ లో డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ గా మేకెఫే. అదే పెద్ద టెక్ కంపెనీస్, కార్పొరేట్ సర్వీసెస్, ఎయిర్లైన్స్ నుండి వచ్చే లార్జ్ స్కేల్ డేటాని హ్యాకర్స్ నుండి కాపాడుకోవడానికి క్రౌడ్ స్ట్రైక్ లాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ని యూజ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ సాఫ్ట్వేర్ వల్ల ఆ స్పెసిఫిక్ కంపెనీ లేదా బిజినెస్ కి కావాల్సిన సైబర్ సెక్యూరిటీని ఇస్తాయి. వీటిని ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ (EDR) అని అంటారు. మనం వాట్సాప్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, జీమెయిల్ యూజ్ చేస్తున్నప్పుడల్లా ఈ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఆ కార్పొరేట్ మెషిన్స్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాయి. వీటి గురించి చాలా కంపెనీస్ పబ్లిక్ గా చెప్పవు. ఇలాగా మేజర్ హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఎయిర్లైన్స్ లో హ్యాకింగ్ అలర్ట్, సైబర్ అటాక్ థ్రెట్స్ ని వెంటనే గుర్తించి కంపెనీస్ కి రిపోర్ట్ చేస్తాయి. అందుకే ఈ సాఫ్ట్వేర్స్ ని ప్రతి బిగ్ డేటా సిస్టమ్స్ లో ఇంటిగ్రేట్ చేస్తారు. ఈ సాఫ్ట్వేర్స్ వాడే సిస్టమ్స్ పేరు EDR ప్రొడక్ట్స్. ఇవి సిస్టమ్స్ ని ఎర్లీ వార్నింగ్స్, సైబర్ అటాక్ థ్రెట్స్ నుండి కాపాడడం, ఇంకా ఇలా వైరస్ ని స్కాన్ చేయడం నుండి అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ లాగిన్స్ ని ప్రివెంట్ చేయడం వరకు హెల్ప్ చేస్తాయి. కానీ ఈ సిస్టమ్స్ లో కూడా కంప్యూటర్ కోడింగ్ ఉంటాయి. ఒకవేళ ఆ కోడింగ్స్ లో చిన్న మిస్టేక్ ఉన్నా ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అవుతుంది. అయితే ఫ్రైడే రోజు మలేషియాలో 70% విండోస్ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ మొత్తం ఇలా బ్లూ స్క్రీన్ ని చూపించాయి. ప్రతి ఆఫీస్ అండ్ కంపెనీస్ లో కంప్యూటర్స్ పనిచేయడం లేదు. దీనివల్ల అందరూ మైక్రోసాఫ్ట్ కంపెనీ మీద పెద్ద సైబర్ అటాక్ జరిగింది అని అనుకున్నారు. ఎందుకంటే ఈ బ్లూ స్క్రీన్ వార్నింగ్ ని బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని అంటారు. ఎందుకంటే ఏదైనా ల్యాప్టాప్ సివియర్ గా డ్యామేజ్ అయినా లేదా పెద్ద వైరస్ అటాక్ అయినప్పుడే ఈ సిస్టమ్ వార్నింగ్ వస్తుంది. కానీ 19th జూలై 2024 ఫ్రైడే రోజు లక్షల ల్యాప్టాప్స్ లో ఒకేసారి ఈ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ గ్లిచ్ వచ్చింది. దీనివల్ల మైక్రోసాఫ్ట్ యూజర్స్ అందరూ భయపడ్డారు. ఇంకా US గవర్నమెంట్ కూడా ఇది ఏదైనా హ్యాకర్స్ గ్రూప్ చేసిన సైబర్ అటాక్ అనే ఉద్దేశంతో ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. ఆస్ట్రేలియాలో అయితే మైక్రోసాఫ్ట్ లాగా ఇంకా కొన్ని కంపెనీస్, వెబ్సైట్స్ కూడా క్రాష్ అవడంతో అక్కడి గవర్నమెంట్ ఈ సినారియో మీద ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు అసలు ఏమవుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఇలాగా USA, ఇజ్రాయెల్, మలేషియాతో పాటు ఆఖరికి ఇండియాలో కూడా ఎయిర్లైన్ సర్వీసెస్ లో న్యూస్ బ్రాడ్కాస్టింగ్ లో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇండియాలో చాలా ఎయిర్పోర్ట్స్ లో డైరెక్ట్ గా హ్యాండ్ రిటర్న్ బోర్డింగ్ పాస్ ఇవ్వడం చేశారు. ఎయిర్పోర్ట్స్ లో గంటల తరబడి జనాలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా USAలో అయితే డెల్టా ఎయిర్లైన్స్, అమెరికన్ ఎయిర్లైన్స్ లో చాలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. సూపర్ మార్కెట్స్ లో కూడా పేమెంట్ ప్రాసెసింగ్ ఇష్యూస్ వచ్చాయి. చాలా దేశాల స్టాక్ మార్కెట్స్ వితిన్ ఫ్యూ అవర్స్ లో కొలాప్స్ అవడం మొదలయ్యాయి. ఇజ్రాయెల్లో హెల్త్ కేర్ సర్వీసెస్ మొత్తం ఒకసారిగా ఆగిపోయాయి. దీని దెబ్బకి ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ ఐటీ క్రాష్ గా దీన్ని డిక్లేర్ చేశారు. అయితే ఇండియన్ ఎకనామీలో ఎక్కువగా ఇబ్బందులు రాలేదు. కానీ మేజర్ ఎయిర్లైన్స్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్స్ ఈ ఐటీ అవుటేజ్ వల్ల బాగా ఇంపాక్ట్ అయ్యాయి అని ఇండియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయిన K. రామ్మోహన్ నాయుడు చెప్పారు. అసలుగా ఈ గ్లిచ్ థర్స్డే నైట్ నుండే చాలా కంప్యూటర్స్ లో వచ్చింది. కానీ ఫ్రైడే రోజు లక్షల కంప్యూటర్స్ లో కామన్ గా రావడం వల్ల అందరూ భయపడ్డారు. ఇందుకు కారణం ఏంటో తెలుసుకుంటాము అని క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ రెస్పాండ్ అయ్యింది. చివరికి ఫ్రైడే ఆఫ్టర్నూన్ 3:15 PM కి క్రౌడ్ స్ట్రైక్ CEO అయిన జార్జ్ కుర్ట్జ్ మైక్రోసాఫ్ట్ కంపెనీకి వచ్చిన కంప్లైంట్స్ మీద రెస్పాండ్ అయ్యాడు. క్రౌడ్ స్ట్రైక్ రిలీజ్ చేసిన కొత్త విండోస్ అప్డేట్ లో కోడ్ డిఫెక్ట్ వల్ల ఈ ఇష్యూ వచ్చింది అని చెప్పాడు. ఇంకా ఈ క్రైసిస్ ఎటువంటి సైబర్ అటాక్ వల్ల రాలేదు అని క్లారిటీ ఇచ్చాడు. దీనితో మైక్రోసాఫ్ట్ ఎంప్లాయీస్ అండ్ అదర్ ఎయిర్లైన్స్ కంపెనీస్ కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాయి. US సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ CISA అయితే మైక్రోసాఫ్ట్ అవుటేజ్ ఏదైనా ఎక్స్టర్నల్ గా జరిగిన సైబర్ అటాక్ అయి కూడా ఉండవచ్చు అని USA సిటిజన్స్ ని అలర్ట్ చేసింది. చిన్నగా ఫ్రైడే ఈవినింగ్ కల్లా ప్రాబ్లమ్ సాల్వ్ అవడంతో సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. ఎయిర్లైన్స్ లో సిస్టమ్స్ మళ్ళీ యథావిధిగా పనిచేయడం మొదలయ్యాయి. మళ్ళీ మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సాఫ్ట్వేర్స్ స్టార్ట్ అయ్యాయి.
ఇందుకు రియాక్ట్ అవుతూ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన సత్య నాదెల్ల కూడా క్రౌడ్ స్ట్రైక్ లో వచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేస్తున్నట్టు చెప్పాడు. ఇంకా ఫ్రైడే నైట్ లేదా సాటర్డే మార్నింగ్ లోపు పూర్తిగా క్రైసిస్ పోయి సిస్టమ్స్ మొత్తాన్ని మళ్ళీ తెస్తాము అని క్లారిటీ ఇచ్చాడు. సత్య నాదెల్ల పోస్ట్ ని చూసి అందరూ రిలాక్స్ అయ్యారు. ఇంత పెద్ద తప్పిదం కేవలం క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ లో ఉన్న చిన్న మిస్టేక్ వల్ల జరిగింది. ఇందుకు గాను క్రౌడ్ స్ట్రైక్ సీఈఓ అయిన జార్జ్ కుచ్ మైక్రోసాఫ్ట్ కస్టమర్స్ కి యూజర్స్ కి అపాలజీ చేస్తూ ఒక లెటర్ ని సెండ్ చేశాడు. ఇలా సాటర్డే మార్నింగ్ కి పూర్తిగా మైక్రోసాఫ్ట్ అవుటేజ్ క్రైసిస్ సాల్వ్ అయ్యింది. ఈ ఐటీ అవుటేజ్ కేవలం కొన్ని గంటల వరకే ఉన్నా కూడా ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయ్యింది. ఇంకా మైక్రోసాఫ్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ గ్లిచ్ కేవలం 1% ల్యాప్టాప్స్ లో వచ్చింది అని చెప్పారు. కేవలం 1% ల్యాప్టాప్స్ లో విండోస్ క్రాష్ అవడం వల్ల ఇన్ని సమస్యలు వస్తే అదే ఒకవేళ 10%, 20%, 30% ల్యాప్టాప్స్ లో ఇలాంటి గ్లిచ్ కానీ సైబర్ అటాక్ కానీ జరిగితే ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ క్రాష్ వల్ల జరిగిన ఇంపాక్ట్ కి ఐటీ ఎంప్లాయీస్ అండ్ టెక్ కంపెనీస్ వాళ్ళు ఎంతలా మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి టెక్ జైంట్స్ మీద డిపెండ్ అవుతున్నారో అని అర్థం చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా యాప్స్ లేదా సాఫ్ట్వేర్స్ క్రాష్ అయితే వితిన్ 2-3 అవర్స్ లో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మైక్రోసాఫ్ట్ మ్యాక్ ఓఎస్ లినక్స్ కంటే వీక్గా ఉండడం వల్లే ఈ మిస్టేక్ జరిగింది అని ఐటీ స్పెషలిస్ట్ చెప్తున్నారు. ఈ మైక్రోసాఫ్ట్ క్రాష్ అయినప్పుడు మీరు ఏ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఇన్ఫోబ్రోస్ తెలుగు. థ్యాంక్ యూ.